నివాసం నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరైన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు నగరంలోని 54వ డివిజన్లో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి వైసీపీ మైనార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు అస్లాం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును చంద్రశేఖర్ రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వరంలో ఉన్న మైనార్టీ నేతల్ని ఆప్యాయంగా పలకరించి వారికి రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేశారు. వెంకటేశ్వరాపురంలో వైసీపీ నాయకులు అస్లాం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇఫ్తార్ విందు కార్యక్రమం ద్వారా మత సామరస్యం, స్నేహభావం పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుస్సేని, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సిద్దియాజీ, ఏఎంసీ చైర్మన్ పేనేటి కోటేశ్వరారెడ్డి, వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, డక్కా ప్రకాష్, మస్తాన్, సలాం, ప్రసాద్, స్థానిక మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రంజాన్ మాసం అంతా కూడా ముస్లింలు చాలా పవిత్రంగా భావించడం, అందరూ కూడా ఒక్క పొద్దులు ఉండడం, అల్లాని ప్రార్థించడం, వారు బాగుండాలి, సమాజం బాగుండాలి, సమాజంలో ఉండే అందరితో పాటు నేను కూడా బాగుండాలి అని కోరుకుంటూ వారి నెల రోజుల పాటు చేసే ప్రార్థనలు కానీ, ఉపవాసాలు కానీ అన్నీ కూడా ఈ సమాజానికి ఒక స్ఫూర్తి అని ప్రతి ఒక్కరికి కూడా భావన. నెల్లూరు నగరంలో ప్రధానంగా మైనార్టీ సోదరులు చాలామంది ఉన్నారు. సుమారుగా 50,000 మందికి పైగా కూడా ఉన్నారు, పెద్ద జనాభా. అందులో వెంకటేశ్వరం అనేది ప్రధానమైనది. ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువ భాగం మైనార్టీలు అందరూ ఉంటారు. చాలా పవిత్రంగా ఈ రంజాన్ మాసాన్ని అంతటినీ కూడా వీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది. నేను గత కొద్ది రోజులుగా వీరందరితో పాటు కలిసి వీరందరూ చేసే కార్యక్రమాల్లో పాల్గొనడం, వారందరి యొక్క భావాలు కానీ, వారందరూ ఆలోచన విధానం కానీ, అంటే సేవాగుణం, క్షమాగుణం,
10 మందికి సహాయం చేయాలనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయడం నాకు చాలా ఆనందంగా కూడా ఉంటుంది. ప్రధానంగా ఈరోజు వెంకటేశ్వరపురంలో ఇక్కడ అస్లాం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందుకి ఈరోజు హాజరైనప్పుడు స్థానికులతో కూడా ఇక్కడ నేను కొన్ని విషయాలు కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి కూడా నేను తెలుసుకోవడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో వెంకటేశ్వరపురంలో ఇంకా కూడా వీరందరితో పాటు కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కానీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి కానీ తప్పకుండా పనిచేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా ఇక్కడ ఇఫ్తార్ విందుకు కానీ అనేక మసీదులకు కూడా ఈరోజు నేను అక్కడ హాజరు కావడం జరిగింది. అక్కడ వారందరికీ కూడా రంజాన్ తోఫా కూడా ఇమాములు మౌజంలకు ఇవ్వడం కూడా జరిగింది. సో వారందరితో కలిసి వారు నాకు అలా వారితో కలిసే అవకాశం కూడా ఇవ్వడం నేను అదృష్టంగానే భావిస్తాను. ఈ సామాన్యమైనటువంటి వ్యక్తులు, ప్రజలు వీళ్ళందరితో పాటు కలిసి రాబోయే రోజుల్లో కూడా వీళ్ళందరితో పాటు ఇలానే కలిసి ముందుకెళ్తానని తెలియజేస్తూ మరొకసారి ముస్లిం సోదరి మనలతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లా ఆశీస్సులు ఈ సమాజం పట్ల ఉండాలని, అందరిలో కూడా ఈ దయ, క్షమ, సేవా గుణం అందరిలో కూడా పెంపొందాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తా ఉన్నాను.